శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా జ్ఞానయోగ ముఖ్యమైనటువంటి జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయంలో ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం యొక్క స్తుతి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇంతవరకు మనము 12 యజ్ఞములను చూసాం, 12 సాధనలు. అయితే ఈ 12 సాధనలు మనకు ఒక విషయం తెలియజేస్తుంది. ఏంటి? 12 మాత్రమే కాదు, 12 కాకుండా ఇంకా వేరు వేరు సాధనలు ఉన్నాయి. కానీ ఇవి భగవాన్ శ్రీకృష్ణ ఆయన ఎంచుకున్నటువంటి ఈ 12 సాధనలు. మీరు అడగవచ్చు, స్వామీజీ ఈ 12 సాధనలో జప యజ్ఞం లేదు కదా, మరి ప్రదక్షిణలు తీర్థయాత్రలు కూడా మనం సాధనే కదా. అవును, అవి కూడా సాధనలే. తీర్థయాత్రలు కూడా అద్భుతమైన సాధనలే. మరి ఈ జపయజ్ఞం అనేది అద్భుతమైన సాధనలు. ఎందుకు? 10వ అధ్యాయములో భగవాన్ ఏం చెప్పారంటే, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అన్ని యజ్ఞములలో నన్ను జపయజ్ఞముగా నువ్వు గుర్తించు, తెలుసుకును అని చెప్పారు. కాబట్టి ఈ 12 యజ్ఞములో 12 కూడా పాటిస్తే అద్భుతం. కానీ వీటి వలన మీకు చాలా అద్భుతమైనటువంటి అనంతమైన ఫలితం వస్తుంది. కాబట్టి మనం కేవలము కామాచారము, కామవాద, కామభక్ష అంటారు, కామచేష్ట అంటారు. అంటే వారి మనసుకు తోచినట్టుగా ఉండడము, తోచిన దగ్గరికి వెళ్ళడము, తోచినట్టు మాట్లాడడము, తోచింది తినడం, దీన్ని కామాచారులు, కామవాదులు, కామభక్షకులు అంటారు. మరి వాళ్ళ గురించి తీవ్రంగా ఖండించారు భగవాన్ శ్రీకృష్ణ. మరి శ్రద్ధాభక్తితో ఈ యజ్ఞములు పాటించిన వారి సంగతి ఏంటి? ఏంటంటే మనము ఎప్పుడైనా మనం భోజన విషయంలో కూడా చాలా మందికి ఆకలి తెలియదండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఏదో ఒకటి తింటుంటారు. నిద్రపోయే సమయంలో తప్ప కంటిన్యూస్గా ఏదో ఒకటి తింటూ ఉంటే వాళ్ళకి ఆకలి ఎట్టా తెలుస్తుంది?
అసలు కడుపులో ఎటువంటి శబ్దంలు గుర్రు అని వచ్చే ఆ సౌండ్లు కూడా వాళ్ళకి తెలియవు చాలా మందికి. ఎందుకంటే ఫుల్ మిషన్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అందువలన వాళ్ళకి ఈ యొక్క ఉపవాసం అనేది బ్రేక్ ఫాస్టింగ్ అంటారు కదా అని ఎందుకు అనాలి? మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటే కదా దాన్ని బ్రేక్ చేయడానికి. చాలా మందికి ఫాస్టింగ్ ఉపవాసం తెలియదండి, అసలు చేయరు జీవితంలో. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ స్నానం చేసి పూజ, అదే ఒక పూజ ఏదైనా ఒక యజ్ఞంగా చేసేకే ఆ యొక్క ఈశ్వరకి యజ్ఞంకి అర్పించినది ప్రసాదముగా తింటే దాన్ని యజ్ఞశిష్టం అంటారు. ఇక్కడ యజ్ఞశిష్టం అంటే ఏంటి? మనము చూసాం 31వ శ్లోకంలో. 31వ శ్లోకం ఏం చూసాము? యజ్ఞశిష్టామృతం భుజ యాంతి బ్రహ్మ సనాతనం, అంటే సనాతనమైనటువంటి బ్రహ్మతత్వముకి యాంతి పొందుతారు. ఎలా? యజ్ఞశిష్ట అంటే యజ్ఞ ప్రసాదము, అమృతం అది. భుజ భుజించే వాళ్ళు సనాతనమైన సర్వవ్యాపి చైతన్య స్వరూప బ్రహ్మను పొందుతారు. తర్వాత 2 లైన్ల తర్వాత చెప్తా. అయితే ఎప్పుడైతే మీరు స్నానం చేసినప్పుడు కానీ, బ్రష్ చేసినప్పుడు కానీ, వంట వండుతున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, భోజనం వడ్డించేటప్పుడు కానీ, మీరు రామో శివో దేవినో గణేషు మీకు స్నానం చేసేటప్పుడు కొన్ని సూక్తాలు వచ్చిననుకోండి, పురుష సూక్తం కానీ, అఘమర్షణ సూక్తం కానీ, నారాయణ సూక్తం కానీ, ఏదో ఒకటి, ఒక స్తోత్రం కానీ, నిర్వాణాష్టకం కానీ, భజ గోవిందం కానీ, ఏదో ఒకటి, దక్షిణామూర్తి, ప్రాతస్మరామి, ఏదో ఒకటి చేసుకోండి. అప్పుడు స్నానం కూడా యజ్ఞంగా మారిపోతుంది. ప్రతిదీ యజ్ఞం మారిపోతుంది. మీ వంట చేస్తున్నప్పుడు విష్ణు సహస్రనామం, భగవద్గీత శ్లోకములో మీరు అలాగా పాడుతూ వంట చేశారనుకోండి, వంట యజ్ఞం అయినట్టు. ఆ ప్రసాదం మీద ప్రసాదంగా మారిపోయింది అనమాట. అలా చేస్తే దాన్ని ఆహారం కూడాను యజ్ఞశిష్టం అవుతుంది. ఎందుకు? మీరు యజ్ఞం తర్వాత వచ్చిన ప్రసాదం కాబట్టి. దాన్ని అమృతం అవుతుంది. అమృతం ఎక్కడవుతుంది స్వామిజీ? మేము భోజనమేగా తింటున్నాము అంటే, భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, అలా యజ్ఞం చేసి ఆ ప్రసాదంగా మీరు భుజించినట్లయితే అమృతత్వ హేతుత్వాత్ మోక్ష కారణత్వాత్ అమృతం ఇది ఉచ్యతే అన్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఏమంటున్నారు? అమృతత్వానికి హేతుత్వాత్ అంటే కారణము, మోక్షానికి కారణంగా మారుతుంది. ఎలా? ఈ యజ్ఞము చేసి ప్రసాదంగా మనము తిన్నప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యములు, కాలుష్యముగా అంతరంగా ఉన్నటువంటి ఆ కలుషితము పూర్తిగా శుద్ధి అవుతుంది. శుద్ధి అవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఆత్మస్వరూప తత్వం తెలుసుకోవడానికి మీరు జిజ్ఞాస కలుగుతుంది మీకు. ఏంటి? అప్పుడు మీరు జ్ఞానయజ్ఞంలో ప్రవేశించి ఒక గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణము, మననము, నిధిధ్యాసన ద్వారా మీరు మోక్షం అనే అమృతత్వాన్ని పొందుతారన్నమాట. అయితే ఏమంటున్నారు? సనాతనం బ్రహ్మ యాంతి. యాంతి అంటే పొందడము. బ్రహ్మ అంటే ఉదయం చెప్పాను, నేను అనే స్ఫురణ సకల ప్రాణుల్లో కూడా మీరే ప్రవేశించి వ్యాపించి ఉన్నారు. దాన్నే బ్రహ్మ అంటారు, దాన్నే ఆత్మ. అది చిదానంద రూప శివ ఆత్మారామ అంటారు. సో మరి ఎలా పొందుతారు? మీకు ఇప్పుడు చెప్పాను. మనం ఇంతకు ముందు 12 యజ్ఞాలు చెప్పాను మీకు. ఈ 12 యజ్ఞముల్లో ఫస్ట్ ఒకటి ఉన్నది. ఏంటది? జ్ఞాన యజ్ఞము. అందువలన ఆ జ్ఞాన యజ్ఞము కాకుండా మిగతా 11 యజ్ఞాలు పాటిస్తే ఆ 11 యజ్ఞాల యొక్క ఫలితం ఏంటి? జ్ఞాన యజ్ఞానికి తీసుకువెళ్తుంది మనల్ని. అది చాలా శక్తివంతమైనది. ఏంది? ఆ జ్ఞాన యజ్ఞం. ఎందుకు? జ్ఞానం పొందాలనే
శక్తి మీకు కలిగినప్పుడు ఇక పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు మీరు. ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే గడుపుతారో మీకు ఆ జ్ఞాన తత్వం పొందడం తేలిక. లేకపోతే మనం చెప్పేది మీకేం అర్థం కాదు, మీ తల పై నుండి వెళ్ళిపోతుంటుంది. ఏం చెప్తాను కృష్ణ, ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు? మీ లోపల సిద్ధంగా లేరు. అందువలన ఈ 11 యజ్ఞములు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అద్భుతమైన కర్మయోగులుగా మారుస్తుంది వాళ్ళని. వారికి జ్ఞానయోగం ఇలా చెప్తే అందుకుంటారు. అందువలన ఋషులు ఏం చెప్పారంటే, ఈ సాధకులు సాధన చేసే తపస్సు చేసే వాళ్ళు 3 రకములుగా ఉంటారు. మొట్టమొదటి రకము పచ్చి కర్ర. ఏదైతే మనం చెట్టు కొమ్మ కొట్టిన వెంటనే పచ్చిగా ఉంటుంది, దానికి మనం అగ్ని ముట్టిస్తే వెలగదు, కాక పొగ వస్తుంది. కొంతమంది వ్యక్తులు పచ్చి కర్రలా ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి భగవద్గీత అంటే మనకు రివర్స్గా వస్తాయి, బాల్ గోడ కొట్టినట్టు. కాబట్టి వాళ్ళు ఇంకా పచ్చి కర్రగానే ఉన్నారని అర్థం. వాళ్ళు ఇంకా ఎండాలి బాగా ఎండలో, కాబట్టి టైం పడుతుంది అనమాట వాళ్ళకి. రెండో రకం ఉంటారు సాధకులు, తపస్సు చేసేవారు. ఎలాగా? బాగా ఎండిన కర్ర పుల్లల్లాగా ఉంటారు, బాగా ఎండిపోయారు పాపం. అంటే వాళ్ళకి కాస్త మనం అగ్ని అందిస్తే చాలు, అలాగ అగ్ని అందుకుంటారు. మూడో రకం ఉంటారండి అక్కడక్కడ, వాళ్ళే అనన్యులు అంటారు. వారిని అనన్యులు అంటారు. వారికి నెలలు సంవత్సరముల పాటు కూర్చోబెట్టి చెప్పాల్సిన పని ఉండదు. వాళ్ళు అనన్యులుగా ఈ యొక్క శరీరాన్ని పొందారు. ఏంటి? గన్ పౌడర్ అంటారు. మీరు విన్నారా? గన్ పౌడర్. ఏదైతే ఆ ఇంధనం లాంటి పెట్రోల్ ఉన్నది కదా, పెట్రోల్ లాంటిది, అలాంటి గ్యాస్ కానీ, లేకపోతే మనకి ఎప్పుడైతే ఆ పెట్రోల్ గ్యాస్ లాంటిది ఉన్నదో, మీరు అగ్ని దగ్గరికి తీసుకెళ్తే చాలు ఫాస్ట్గా అందుకుంటుంది అనమాట. వాళ్ళని 3వ రకం సాధకులు అంటారు. వీళ్ళందరూ ఎప్పుడుగా తయారవుతారు? కాకచేష్టాబక ధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం బ్రహ్మచర్యం మోక్షార్థి పంచలక్షణం. కాకచేష్టాబక ధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం జీర్ణవస్త్రం జ్ఞానార్థి పంచలక్షణం అంటారు. ఈ 5 మీలో ఉండాలన్నమాట. అంటే కాకి వలె పట్టు విడవకుండా ప్రయత్నించడం అన్నమాట. కాక చేష్ట అంటే పట్టు విడవదు అనమాట. అది ఒక పట్టు పట్టిందంటే ఇక అయి తీరాల్సిందే కాకి. ఉడుము పట్టు అంటారు, విన్నారో లేదు మీరు? భగీరథ ప్రయత్నం అంటారు వీటన్నిటికీ. బక ధ్యానము, ఒక ఫోకస్, ఏకాగ్రత, ఒక దాని మీద మనం దృష్టి పెట్టామంటే ఒకే బిందువు వద్ద కేంద్రీకరించడం ఏకాగ్రత, ధ్యానము. అది కొంగవలే ధ్యానం చేయమంటారు మహాత్ములు. శ్వాన నిద్ర, కుక్క వలె నిద్రించవలదు. అంటే ఏంటి? కుక్క ఎక్కడ నిద్రపోతున్నా చిన్న శబ్దం వస్తే వెంటనే మేల్కుంటుంది, అలర్ట్. మన ఆర్మీ వాళ్ళందరికీ కుక్క నిద్రగా నేర్పుతుంటారు అన్నమాట. అందుకే కొంతమంది పడుకుంటారు, వాళ్ళు స్నోరింగ్లు, వాళ్ళు పడుకుంటే కనీసం పక్క నుండి ట్రైన్లు వెళ్ళిపోయినా, ఒక శబ్దములు వెళ్ళిపోయినా, టపాసులు పేలినా వాళ్ళు లేవరు. చాలా మందికి మనిషికి ఇలా వెళ్ళి కొడుతున్నా లేవరు. ఒక్కొక్కసారి బిందుడు నీళ్ళు పోయాల్సి వస్తుంది, అలా పడుకుంటారు. అలాంటి వాళ్ళు సాధకులుగా పనికిరారని అర్థం. అదేవిధంగా అల్పాహారం, ఎప్పుడు కూడాను స్వచ్ఛమైన సాత్వికమైనటువంటి అల్పమైనటువంటి మితంగా తీసుకొని మీకు హితంగా కలిగే ఆహారాన్ని, ధర్మబద్ధంగా మీరు అర్జించే ఆహారాన్ని తినాలి అని చెప్తారు శాస్త్రం. మితాహారము, హితాహారము, స్వచ్ఛమైన ఆహారము, న్యాయంగా అర్జించే ఆహారం తినాలి మనము.
తర్వాత జీర్ణ వస్త్రం అంటే ఎక్కువగా శరీరానికి మేకపులుతుగా ఉన్నటువంటి వస్త్రములు అక్కర్లేదు, సాదాసీద బట్టలు ధరించవలను అని అర్థం. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ స్థూల శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన సూక్ష్మతత్వానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేరు. కాబట్టి అందుకే సన్యాసులకి వీళ్ళందరికీ ఒకే రకమైన వస్త్రం పెట్టుకోవడం కారణం ఏంటి అదే. లేకపోతే రోజుకు ఒక వస్త్రమును, పట్టు వస్త్రములపైన అంచులతోని దగదగ మెరిసిపోతారు మన సన్యాసులు. అందువలన వస్త్రములకు అధిక ప్రాధాన్యత ఇవ్వవద్దు అనడానికి జీర్ణ వస్త్రం అన్నారు. అలాగే బ్రహ్మచర్యం అన్నారు. బ్రహ్మచర్యం ఏంటంటే 2 రకాలుగా చెప్తారు బయట. అంటే అర్థం ఏంటి? ఎటువంటి శారీరక సంయోగము ఉండవద్దు అని. అంటే ఏంటి అంటే అనుచితమైనటువంటి సంయోగంగా వ్యర్థంగా ఆధ్యాత్మిక శక్తిని వ్యర్థం చేయొద్దు. ఆ శక్తిని కేవలము పరమాత్మ చింతన ధ్యానములోనే ఉపయోగించండి అని చెప్పడానికి బ్రహ్మచర్యం అన్నారు. అందుకే మన సనాతన ధర్మంలో వివాహం అనేది పెద్ద యజ్ఞం, గొప్ప యజ్ఞం. కేవలము మన యొక్క సంతానోత్పత్తి కోసమే స్త్రీ పురుష కలయిక తప్ప వేరే విషయములో స్త్రీ పురుష కలయిక గురించి అసలు చెప్పలేదు. కొన్ని శాస్త్రాల్లో నిషేధించబడినది. మరి అలాంటి వాళ్ళే కారణ జన్ములుగా పూజలకి అర్హులుగా మారి దైవాంశ సంభూతులుగా మారుతారు. మరి అన్నీ కావాలంటే కష్టం. హిందీలో అంటారు ఏబిటీకే ఓబిటీకే అంటే రెండింటికి చెడ్డ రేవడి 2 పడవల మధ్య ప్రయాణించేవారు మధ్యలో పడతారు అని. కాబట్టి నిజంగా తన హృదయములోనే ఆత్మ పరమాత్మ ఈశ్వర దర్శనాన్ని చేయాలని ఒక గట్టి సంకల్పం తప్పించే వారికి ఇవన్నీ పాటించాల్సి వస్తుంది. అందుకే వివాహము తర్వాత వారికి 1-2 సంతానం తర్వాత ఇద్దరు కూడాను ఒకరు సహకరించుకొని మిత్రులు వలె సాధనలో తపస్సులో వృద్ధి చెందాలి. అందుకే అరుంధతి వశిష్ఠని ఎప్పుడో మనకి చెప్పేవాళ్ళు. సరే, అప్పుడు వరకు ఎందుకు? రామకృష్ణ శారదాదేవి, ఆనందమయ మాతాజీ, రామేశ్వర చటర్జీ లేదా భోలేనాథ్ అంటారు. వీళ్ళందరూ కూడా భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ ఒక మిత్రులు వలె ఒకరికి ఒకరు సాధనలో తపస్సులో సహాయం చేసుకొని తరించారు. వారిని ఇప్పుడు లోకమంతా పూజిస్తున్నారు. ఇది మీరు మనస్సులో పెట్టుకో, హృదయస్థములు. అయితే వాళ్ళకి ఏమవుతుంది? యాంతి బ్రహ్మ సనాతనం, వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందుతారు. మరి అలా ఒక యజ్ఞాన్ని కూడా పాటించిన వాళ్ళ సంగతి ఏమిటి? ఏమవుతారంటే అయం లోక నాస్తి, ఈ లోకములో వాళ్ళకి శాంతి లేదు, ఆందోళనలు, అలజడులు, అభద్రత, భయము, మోహంతో శోకముతో అలాగ జీవితం గడుపుతుంటారు. పోనీ మరణించిన తర్వాత ఏమైనా ఓ గొప్ప సుఖము శాంతి ఏమి కలుగుతుందా? అంతకంటే లేదు. అంటే అసలు స్వర్గాది మంచి గతే రానప్పుడు ఇక మోక్షం ఎక్కడండి? ఉట్టికందనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా ఉంటుంది అని వాళ్ళని పూర్తిగా ఖండించారు. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగులేనప్పుడు డాక్టర్ మెడిసిన్ పథ్యం చెప్తారు. అవి పాటిస్తే మీరు మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుతారు. పాటించను అంటే ఏం చేస్తారు? నీ కర్మ, నీకు ఇంక అనారోగ్యంతో అలా బాధపడు అంటాడు డాక్టర్. మరి ఏం చేస్తాడు డాక్టర్? అలాగా కృష్ణ పరమాత్మ కూడా మీరు ఇది పాటిస్తే మీరు ఆత్మ తత్వంతో ప్రకాశిస్తారు, ఆనంద ఆత్మారాములుగా, ఆనందరామ ఆత్మారామ ఆనంద రమణులుగా ఉంటారు. లేకపోతే మీకు ఎక్కడ శాంతి సుఖం లేదు. ఈ శరీరం పోయిన తర్వాత కూడా సుఖశాంతులు మీకు ఉండవు అని చెప్పేశారు. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానం యొక్క పూర్తి యొక్క స్తుతి మహత్యాన్ని చెప్తున్నారు. ఏవం బహువిధా యజ్ఞాః,
एवं बहुविधा यज्ञाः एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे वितता ब्रह्मणो मुखे वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् कर्मजान् विद्धि तान् सर्वान् कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे ఉత్తమం. అయితే ఏవం అంటే ఈ విధంగా, అంటే 12 యజ్ఞ సాధనలు నేను చెప్పాను కదా, ఇవి స్పష్టంగా ఎటువంటి సందేహం నిస్సందేహంగా తెలుసుకొని బహువిధాః యజ్ఞాః అనేక రకముల యజ్ఞములు అంటే ఏంటి? ఇది సొంత ఈ మన యొక్క కృష్ణ భగవాన్ యొక్క సొంత తత్వము, సొంత సిద్ధాంతం కాదు. ఏంటివి? బ్రహ్మణః ముఖే వితతాః అంటే బ్రహ్మణ అంటే ఏంటి? వేదము నుండి, అంటే వేదముల ద్వారా అనేక విజ్ఞానాలు చెప్పబడ్డాయి. అందులో ఈ మధ్య కాలములో వేదము యొక్క ప్రాచుర్యము ఎవరైతే అధ్యయనం చేయలేక ఎవరైతే పాటించటలేదో దానిని మరొకసారి పునరుద్ధరించడానికి అర్జునుడు చెప్తున్నారు కదా వేదముల యొక్క సారము గీత. అందువలన ఈ యజ్ఞములన్నీ ఈ 12 కాకుండా అనేక యజ్ఞములు వేదములో చెప్పబడ్డాయి. ముఖే వితతాః, ముఖే వితత అంటే వేదముల ద్వారా విస్తారంగా చెప్పబడ్డాయి. తాన్ అవి సర్వాన్ అన్నింటినీ అవన్నీ కూడా ఏంటి? కర్మజాన్ విద్ధి. ఇదిగో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి సూక్ష్మ రహస్యం తెలుసుకోవాలి. ఏంటి ఆ రహస్యమా? అవన్నీ కూడా కర్మజాన్, మొత్తము కర్మల ద్వారా, ద్రవ్య పదార్థముల ద్వారా సాధ్యమైనవే. ఎన్ని? 11. అంటే వేదములు చెప్పినవన్నీ కర్మలో పుట్టాయి పూర్వ భాగములో. ఆఖరులు ఉపనిషత్తు అనేది జ్ఞానయజ్ఞం. దానికి కర్మతో సంబంధం లేదు కాబట్టి అది సైడ్కి తీయాలి మీరు. అంటే భగవాను చెప్పిన ఈ 12 యజ్ఞములు కూడా వేద యజ్ఞములే. అందులో 11 కర్మకాండ నుండే వచ్చాయి. కర్మకాండ అంటే ఏంటి? శరీరముతో గాని, ఇంద్రియములతో గాని, మనస్సు ద్వారా, అంటే మనస్సు ద్వారా చేసే ధ్యానము కూడా కర్మయజ్ఞమే. ఇది అందుకే ఇది రహస్యం అని చెప్పాను. అందువలన ఎవరైతే ఈ సర్వములు ఈ యజ్ఞ సాధనలన్నీ కర్మయోగం కిందే వస్తాయని తెలుసుకొని ఏవం జ్ఞాత్వా
తరువాత జ్ఞానయోగములోకి ప్రవేశించి చిదానంద రూప శివ ఆత్మరూపంగా ఆత్మ నేను అనే స్వరూప దర్శనం, ఈశ్వర దర్శనం పొంది విమోక్షసే, నువ్వు పూర్తిగా మోక్షమునకు పొందుతావు అని చెప్పారు. అయితే ఈ శ్లోకములో మనకి ఏం చెప్తుంది అంటే, భగవాను చెప్పిన 12 మాత్రమే కాదు, అనేక యజ్ఞములు ఉన్నప్పటికీ ఒక 12 యజ్ఞములు ఎంచుకున్నారు భగవాన్. అయితే మీరు చెప్పండి, మనకి 4వ అధ్యాయం మొదట్లో ఏం చెప్పాము? సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అని చెప్పామా? అంటే అర్థం ఏంటి? ఈ కాలక్రమేణ దేశకాల పరిస్థితులు మారుతున్న సమయంలో అర్జున, వేదము యొక్క తత్వము, వేద జ్ఞానము చాలా వరకు పోయింది, అదృశ్యమైపోయింది. దాన్ని రక్షించే వాళ్ళు లేకపోవడం వలన చాలా వరకు వేదములు పోయినాయి, లేవు. కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి నీకు నేను చెప్తున్నాను. ఎందుకు? భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఆ ఉత్తమమైనటువంటి బ్రహ్మ విద్య, వేదము ద్వారా వచ్చినటువంటి బ్రహ్మ విద్య, ఉపనిషత్తు నీకు నేను చెప్తున్నాను. ఎందుకు? నువ్వు నాకు మిక్కిలి ప్రియమైనటువంటి స్నేహితుడు అండ్ భక్తుడు కూడా. అందుకే బ్రహ్మణ ముఖే వితతాహ అంటే ఏంటి? ఈ అనేక యజ్ఞములన్నీ కూడాను వేదముల ద్వారా వచ్చినాయి. సో అందువలన దానివలన మీరేంటి, 11 యజ్ఞములు ఒక భాగము, జ్ఞాన యజ్ఞం అనేది ఒక భాగము. అందువలన మనకి ఈ 12 మరి ఏమి లేవని అనుకోకూడదు మీరు. జపయజ్ఞం ఉన్నది, తీర్థయాత్రల యజ్ఞం ఉన్నది, అనేక యజ్ఞాలు ఇంకున్నాయి, కానీ ముఖ్యంగా ఇవి చెప్పారు. అయితే వేదములో చెప్పిన, భగవాన్ చెప్పిన అన్నింటినీ కలిపి 2 రకాలుగా మనము విభజించవచ్చు. ఏంటవంటే జ్ఞాన యజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞం అంటే ఏంటి? పూజ, జపము, ప్రాణాయామ యజ్ఞము, అష్టాంగ యోగ, ఉపాసన అని చెప్పాం కదా మనము. ఉపాసన, ఉపవాసం, అవి కూడా 2. ఉపాసన అంటే జపము లాంటిది, ఉపాసన, ఉపాసకులు అంటాం కదా. అలాగే అనేక రకములైనటువంటివన్నీ కూడా ద్రవ్య యజ్ఞములే. మరి కర్మయోగ పాత్ర ఏమిటి? మీకు ఇక్కడ ఒక విషయం, కర్మయోగం పాత్ర ఎంతవరకు ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకు? మనం వెళ్ళేటప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. ఒక్కొక్కసారి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు ఎక్కడ దిగాలి, ఎక్కడ దిగి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మళ్ళా 2వ ఫ్లైట్ క్యాచ్ చేయాలి అని మనకు తెలియాలి జ్ఞానం. అంటే కర్మయోగ ఫ్లైట్కి మీరు వెళ్ళి ఢిల్లీ అనే ఒక జంక్షన్లో ఎక్కడో దిగి, ఆ జంక్షన్ పేరేంటి ఢిల్లీకి? అంతఃకరణ శుద్ధి అనే జంక్షన్లోకి దిగి, మళ్ళీ ఢిల్లీ నుండి మనము వేరే ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే జ్ఞానయోగం అనే ఫ్లైట్కి మనము క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి కర్మయోగం అనే ఫ్లైట్లో మీరు ప్రవేశించి అంతఃకరణ శుద్ధి అనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి, అంతఃకరణ శుద్ధి నుండి జ్ఞానయోగం అనే వేరే ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ట్రైన్ అయినా అంతే, మీరు ఇక్కడ ట్రైన్ ఎక్కి ఢిల్లీలో ట్రైన్ దిగి వేరే ట్రైన్కి మారినట్టు లెక్క. అందువలన ఇది మనకు స్పష్టంగా తెలిస్తే మరి కర్మయోగం పాటించితే దాని వలన లాభం ఏమిటి అని మీరు అడగవచ్చు. కర్మయోగం వలన అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగం పొందడానికి అర్హత ఇస్తుంది. దీని యొక్క లాభం. మరి దీని యొక్క నష్టం ఏంటి? మోక్షాన్ని ఇవ్వలేదు. ఎంతటి కర్మలైనా 100 అశ్వమేధ యాగాలు చేసినా మోక్షం లేదు కదా. ఇక మన కర్మలు ఏమి లెక్కేస్తాం? కాబట్టి మోక్షం ఇవ్వాలంటే కేవలము జ్ఞానయోగమే. మీరు మార్కెట్కి వెళ్ళారు, కూరగాయలు తెచ్చారు, రైస్ అన్ని చక్కగా పెట్టేశారు, వంట కూడా వండారు, కానీ తినకుండా మీరు రోజంతా ఉంటే మీ ఆకలట్ట తీరుతుందండి? తినాలి కదా. అంటే జ్ఞానయోగంలో రావాల్సిందే కదా మోక్షం అంటే అని చెప్పారు భగవాన్.
కర్మయజ్ఞంలో ఏ యజ్ఞం పాటించినా అది చిత్తశుద్ధిని కలుగు చేస్తుంది, జ్ఞాన ప్రాప్తి మనకి ఇస్తుంది. ఇది మీరు మర్చిపోకండి. అన్ని యజ్ఞాలు చేస్తేనే నాకు జ్ఞాన ప్రాప్తి వస్తుందా, అంతఃకరణ శుద్ధి అవుతుందా అని చెప్పలేదు భగవాన్. అందువలన చిత్తశుద్ధి పొందడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఈ ఆత్మతత్వ జ్ఞానం కోసము ఒక్కటే మార్గము. ఎందుకు? తమేవం విద్వా అమృత ఇహ భవతి నాణ్య పంత అయనాయ విద్యతే. పురుష సూక్తంలో కూడా మీరు చూడవచ్చు, ఇది ఉంటుంది పురుష సూక్తం. తమేవం విద్వా అమృత ఇహ భవతి నాణ్య పంత విద్యతే అయనాయ అనొచ్చు. సంపశ్యన్ బ్రహ్మ పరమం నా యాతి నాణ్యేన హేతునా. కైవల్య ఉపనిషత్తులు చెప్పారు. అంటే జ్ఞానమునకు శ్రవణ మనన నిధిధ్యాసనమైనటువంటి ఒక్క జ్ఞానయోగము తప్ప వేరే మార్గము లేదు లేదు లేదు. 3 సార్లు చెప్పారు అక్కడ లేదని. మరి కఠోపనిషత్తులు ఏమన్నారు? తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషా అన్నారు. ఎవరైతే తన ఆత్మస్థములో ఉన్నటువంటి చిదానంద రూప ఆత్మారామును దర్శిస్తారో వారికి పరమశాంతి. ఇతరులకి శాంతి లేదు, శాంతి లేదు కాబట్టి సుఖము లేదు. త్యాగరాజు చెప్పారు ఇది. శాంతి లేక సౌఖ్యము లేదు రామ అన్నారు ఆయన. మరి గీతలు 2వ అధ్యాయం చదివాం మనం. ఏంటి? అశాంతస్య కుతః సుఖం నాస్తి బుద్ధిరయుక్తస్య నచయుక్తస్య భావన నచ భావయత అశాంతి అశాంతస్య కుతః సుఖం అన్నారు. కాబట్టి మనకు ఆనందం కావాలంటే మీలో ముందు శాంతి కావాలి, శాంతి కోరుకోవాలి. అందువలన బయట ఎవరు శాంతి గురించి పరుగులు తీయట్లే, సుఖం సుఖం అంటారు. అంటే సుఖానికి కారణం ముందు ఏది రావాలి? శాంతి రావాలి. అందుకే ఊరుకున్నంత ఉత్తమ యోగిరా అంటారు. ఊరుకున్న వాళ్ళు ఉత్తమ యోగులు అంటే శాంతి. అందుకే మౌనం అనే యజ్ఞం చాలా గొప్పది మన సనాతన ధర్మంలో కూడా. సో ఈ విధంగా ఏమంటున్నారు? కృష్ణ పరమాత్మ బోధ ఏమిటి? అసలు కృష్ణ పరమాత్మ అసలు ఆఖరికి చెప్పాల్సిన బోధ ఏంటండి? ఇప్పుడు చూడండి. ఏదైనా కర్మయజ్ఞం చెయ్యండి, ఈ 11లో ఏదైనా చెయ్యండి, చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి పొందండి, జ్ఞాన యజ్ఞం అనేది చెయ్యండి, మోక్షం పొందండి. ఇవి మీరు బ్లాక్ లెటర్స్, బోల్డ్ లెటర్స్ రాసుకోవాలి. ఏంటి? ఏదైనా కర్మయోగము కర్మయజ్ఞం చెయ్యండి, అంతఃకరణ శుద్ధి అంటే మనస్సు బుద్ధి అంతఃకరణ శుద్ధి పొందండి, జ్ఞాన యజ్ఞం చేయండి, మోక్షం పొందండి. తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి అన్నారు కదా శ్లోకంలో. అంటే అన్ని కూడా సర్వాన్ జ్ఞానయజ్ఞం తప్ప మిగిలిన అన్ని యజ్ఞాలన్నీ కర్మయజ్ఞాలని తెలుసుకో. కర్మయజ్ఞం వల్ల కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి చెప్పాను ఇప్పుడు నేను. లాభము చిత్తశుద్ధి పొందుతారు. నష్టం ఏంటి? మీరు ఎన్ని కర్మయజ్ఞాలు కర్మయోగాలు యజ్ఞయాగాలు చేసిన, తీర్థయాత్రలు చేసినా మోక్షం రాదు అనేది దాని యొక్క వీక్నెస్. దాని యొక్క నష్టం. ఏంటి నష్టం? కాదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మరి మీరు కర్మయోగం చేసినప్పుడు చేయక ముందు ఎలా ఉండేవాళ్ళు? అశుద్ధంగా అజ్ఞానిగా ఉండేవారు. మరి కర్మయజ్ఞం చేసాక ఏమైంది? శుద్ధమైన అంతఃకరణంగా శుద్ధమైన, మీరు ధర్మాత్ములు అంటారు చూసారా, వాళ్ళు శుద్ధమైన అంతఃకరణ ఉన్న వాళ్ళు అన్నమాట లెక్క. కానీ వాళ్ళు ధర్మాత్ములు కూడా జ్ఞానయోగంలోకి రాకుంటే అజ్ఞానులుగానే ఉంటారు. అయితే కర్మయోగము తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? శుద్ధము అజ్ఞాని. కర్మయోగం ముందు అశుద్ధ అంతఃకరణము అజ్ఞాని, కర్మయజ్ఞం తర్వాత శుద్ధమైన పవిత్రత హృదయము అజ్ఞానము. మరి జ్ఞానయోగం ఏం చేస్తుంది? ఇంకొకటండి, అష్టాంగ యోగము కానీ ధ్యానము కానీ సమాధి కానీ మీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేవు. ఎందుకు? అవి కూడా కర్మయజ్ఞం కిందే లెక్క. అవి కూడా మీకు హృదయ పవిత్రత అంతఃకరణ శుద్ధి ఇస్తాయి.
అంటే ఈవెన్ నిర్వికల్ప సమాధి అంటే అష్టాంగ యోగములో ఆఖరి మెట్టు కూడా జ్ఞానయోగ ప్రాప్తి కోసం యోగ్యత ఇస్తున్నది అని మర్చిపోవద్దు మీరు. అందువలన ఇవన్నీ కూడా జ్ఞానయజ్ఞం పూర్తిగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి దాని గురించి సపరేట్గా ఇంకా వివరణ దాని యొక్క స్థుతి చేస్తున్నారు భగవాన్. ఇప్పుడు ఏంటది అంటే కేవలము కర్మయజ్ఞం చేస్తే మీకు మోక్షం సరిపోదు, జ్ఞానయజ్ఞాన్ని చేసి జ్ఞానం పొందితేనే మోక్షము అని భగవాన్ తేల్చేశారు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఎందుకని శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ श्रेयान् द्रव्यमयात् यज्ञात् श्रेयान् द्रव्यमयात् यज्ञात् జ్ఞానయజ్ఞ పరంతప ज्ञानयज्ञः परन्तप ज्ञानयज्ञः परन्तप సర్వం కర్మాఖిలం పార్థ सर्वं कर्माखिलं पार्थ सर्वं कर्माखिलं पार्थ జ్ఞానే పరిసమాప్యతే ज्ञाने परिसमाप्यते ज्ञाने परिसमाप्यते శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते మంచిది. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే ఈ యజ్ఞముల యొక్క రహస్యతత్వాన్ని చెప్పారు. రహస్యం చెప్పిన తర్వాత ఇప్పుడు జ్ఞాన యజ్ఞం యొక్క మరి గొప్పతనము మహత్యాన్ని ఇప్పుడు చెప్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి? జ్ఞాన యజ్ఞ శ్రేయాన్. చూడండి శ్లోకంలో ఉంది, హే పరంతప, శత్రువులను తప్పించి తప్పించి తునకలుగా చేస్తున్నటువంటి ఓ అర్జున పరంతప, జ్ఞాన యజ్ఞ శ్రేయాన్ అంటే జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే శ్రేష్టమైనది. దేనికంటే శ్రేష్టం చెప్పాలి కదా. ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ శ్రేయాన్ అంటే ఈ ద్రవ్య పదార్థములతో కూడి చేస్తున్న యజ్ఞములన్నిటికంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. ఇది సాక్షాత్తు భగవాన్ ఈశ్వర అవతారమైన యోగీశ్వరుని నుండి నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఇవి. కాబట్టి ద్రవ్య పదార్థములతో చేస్తున్నటువంటి ఒక అగ్నిహోత్రము నుండి, ఈవెన్ ఒక ఆయుష్ హోమము నుండి, రాజసూయ అశ్వమేధ యజ్ఞాల వరకు హైయెస్ట్ యజ్ఞములలో వేదముల్లో ఉన్నటువంటి అతి పెద్ద యజ్ఞం ఏదంటే అశ్వమేధ యాగం. అది అన్నిటికంటే పెద్దదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ద్రవ్య పదార్థములతో చేసినవి. కాబట్టి ఈ ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి? 11 యజ్ఞాలు చెప్పాను ఇప్పుడు 12లో. ఈ 11 యజ్ఞాలు అవే కాక కర్మయజ్ఞం కింద వచ్చే ఏ యజ్ఞమైనా కూడాను ద్రవ్యంతో ముడిపడి ఉంటుంది.
మీరు ఒక మాట చెప్పండి, పారాయణం మనం చేస్తామంటారు. గీతా పారాయణము, లలితా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఏవి చేసినా ఆఖరులు పూజ ఆరతితో మనకి ముగించాల్సిందే. అంటే దానికి కూడా డబ్బులు కావాలి, దానికి కూడా పదార్థాలు ద్రవ్యములు కావాలి. అందుకే మనందరం కూడాను మన శక్తి వంచన లేకుండా ఈశ్వరుని కోసము దానము చేయాలి. ఏదో ఒక రూపములో, వస్తు రూపములో, ధనధాన్య రూపములో దానం చేయమని చెప్పారు. అందుకే ఎందుకు జ్ఞాన యజ్ఞం ఎందుకు శ్రేష్ఠ అంటున్నారు భగవాను? ఎందుకు అంటున్నారంటే కారణం ఉన్నదండి ఇక్కడ. ఏంట కారణము? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే చూడండి, అన్ని కర్మలు మొత్తము జ్ఞానములో పరిసమాప్తం అవుతాయి. అంటే దీన్ని మీకు 2 రకాలు చెప్తానండి ఇక్కడ. ఎలాగంటే పరిసమాప్యతే అని చెప్పేటప్పుడు 2 అర్థాలుగా చెప్తారు మహాత్ములు. ఎలాగా? ఇక అన్ని కర్మలన్నీ కూడా జ్ఞానంతో పాటు క్లోజ్ అయిపోతాయి. అదొకటి. అంటే ఏంటి? మీరు భోజనం అంతా కూడా తాంబూలంతో క్లోజ్ అయిపోయినట్టు. తాంబూలం వేసుకున్నాడానికి ఇంకేం తింటాడు? అలాగా ఈ యొక్క అన్ని కర్మయజ్ఞములన్నీ కూడా జ్ఞాన యజ్ఞముతో బంద్. అంటే ఏంటి? ఇక నిత్య నిరంతరము ఆ జ్ఞాన చింతన, ఆత్మచింతనలో మీరు ఉంటారు కాబట్టి మిగతా కర్మలు మీరు చెయ్యలేరు. కాబట్టి ఒక అర్థం ఏంటి అంటే జ్ఞాన యోగానికి రానిదే కర్మయోగము అసంపూర్ణం అన్నాను నేను. ఎందుకన్నాను? మనము డాక్టర్గా మన వాళ్ళు అవ్వాలంటే MBBSలోకి జాయిన్ అవ్వకుండా వెళ్ళకుండా, మీరు చదివిన చదువంతా MBBSలోకి వెళ్ళకుండా డాక్టర్ అవ్వాలంటే MBBS యూనివర్సిటీకి, కాలేజీకి వెళ్ళకుండా ముందు చదివే చదువంతా కూడా అసంపూర్ణమే, ఇన్కంప్లీట్. మీ అందరికీ చెప్పాను, మనందరం కూడా చాలా ఓపికగా వంట వండి అన్ని చేశాం. కానీ చివరికి భోజనం చేయకపోతే ఏమవుతుంది? మీ శ్రమంతా వేస్ట్, వ్యర్థమైపోతుంది. అలాగే ఎంత కర్మయోగాలు, యజ్ఞాలు చేసి అలసిపోయినా మీరు జ్ఞానయోగానికి రాకుంటే కర్మయోగం అసంపూర్ణం. చాలా మంది అంటారు జ్ఞానయోగానికి రావాలంటుంది కానీ ఎప్పుడు రావాలో మీరు చెప్పడం లేదు స్వామి అంటారు. వేదం ఏముంటుంది? అది వేదం ఏముంటుందంటే మీరు ఎప్పుడు రావాలనేది మేము చెప్పం, అది మీ యొక్క స్వేచ్ఛ. ఆ విషయము మనకే వదిలిపెట్టింది వేదము, భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు ఈవేళ రండి ఇప్పుడే స్టార్ట్ చేయని అన్నారు అనుకోండి, మనకు దాని మీద ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, నేను రిటైర్ అయ్యాక వస్తాను అంటారు. అందులోన పూజలు జపాలు ఇప్పుడు కొనసాగిస్తాను అంటారు. సరే మీ ఇష్టం అంటుంది వేదం కూడా. ఇప్పుడు అర్జెంట్ కాదు వేదంకి. అయితే మీరు ఎప్పుడు వస్తారు? సంవత్సరమా, 10 సంవత్సరముల, వచ్చే జన్మ, 10 జన్మల, 100 జన్మల, ఎప్పుడైనా సరే చివరికి జ్ఞానయోగంలో రాకపోతే మీ శ్రమంతా వ్యర్థమవుతుంది. ఎలాగా? మనము జిమ్లో ఎక్సర్సైజ్కి వెళ్తారు, అక్కడ సైకిల్ లాగా ఉంటుంది, కూర్చుంటారు, అలాగ సైకిల్ తొక్కుతుంటారు. ఎక్కడికి ఎంత దూరం ప్రయాణించారు అక్కడే ఉంటారు. లేకపోతే కొంతమంది ఒక కర్ర పట్టుకొల్లి నీటిలో అలా కొడుతుంటారు ఉదయం టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ వరకు. ఎంత పని అయింది? ఏమి పని అవ్వదు. కాబట్టి మీ జీవితం కూడాను కర్మయోగం చేసి జ్ఞానయోగంలోకి రాకపోతే మీ జీవితం యొక్క లక్ష్యము, ప్రయోజనము శూన్యమవుతుంది. అందువలన ఇవన్నీ కర్మలు అన్నీ కూడా అశాశ్వతమైన కర్మలు కాబట్టి వాటి యొక్క ఫలితాలు కూడా అశాశ్వతంగా, క్షణికంగా, అల్పంగా ఉంటాయి. ఒక్క ఆత్మతత్వమే అనంతము కాబట్టి దాని యొక్క ఫలితము అనంతమైన మోక్షంగా ఉంటుంది. అందువలన మిగతా కర్మయజ్ఞాలు, కర్మయోగం అన్నీ పరోక్షంగా సహాయం చేస్తాయి కానీ ఆత్మజ్ఞాన తత్వం, బ్రహ్మ విద్య ప్రత్యక్షంగా మీకు మోక్షానికి కారణమవుతుంది అని తెలుసుకోవాలి మనం. కాబట్టి
ఇక్కడ విషయం ఏమిటంటే కర్మయోగము లేనిదే జ్ఞానయోగం అనేది అసాధ్యం, అసంభవం. మీరు ఇప్పుడు చెప్పండి, నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే మరి 1 నుండి ఎంసెట్ వరకు నేను చదవకపోతే నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వగలనా? అసాధ్యం. అంటే కర్మయోగము, కర్మయజ్ఞాలు లేకుండా జ్ఞాననిష్ట, జ్ఞాన మోక్షం పొందుతానంటే అసాధ్యం. మరి జ్ఞానయోగము లేకుండా కేవలం కర్మయజ్ఞాలతోనే సంతృప్తి చెందుతాను అంటే అది అసంపూర్ణం, మోక్షం రాదు. కాబట్టి ఈ విధంగా మనము యూనివర్సిటీకి వెళ్ళాలంటే హై స్కూల్లో చదవాల్సిందే. ఓకే, మరి యూనివర్సిటీకి వెళ్ళకుండా నేను ఉండిపోతాను హై స్కూల్ అంటే నీ చదువు ఇన్కంప్లీట్, అసంపూర్ణం. మరి స్కూల్కి వెళ్ళకుండా నేను డైరెక్ట్గా మా 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 నాన్నగారు వైస్ ఛాన్సలర్ వీసీ కాబట్టి నేను డైరెక్ట్గా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను అంటే అది అసాధ్యం. నీకేం అర్థం కాదు, కూర్చుని అలా వచ్చేస్తుంటావు, అలా చూస్తుంటావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మోక్షం అయితే రాదు, కర్మయజ్ఞం చెయ్యాలి, కానీ జ్ఞానయజ్ఞం చేస్తేనే మోక్షం పొందుతారని తెలుసుకోవాలి. మరి రెండో అర్థం ఏం చెప్పారు? జ్ఞానే పరిసమాప్యతే అంటే మీకు వచ్చినటువంటి కర్మయజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానయజ్ఞము ద్వారా వచ్చిన ఫలితములో అంతర్భాగం అవుతాయి. ఇక్కడ సమాప్యత అంటే అంతర్భాగం అవడము, అక్కడ సమాప్యత అంటే దాంట్లోనే ముగించడము, కలిసిపోతాయి. మరి కర్మ కన్నా జ్ఞానం ఎందుకు శ్రేష్టము అంటే కర్మ ఫలాలు కూడా జ్ఞాన ఫలాల్లోనే కలిసిపోతాయి. ఎలా మీకు తెలుసా? ఎందుకంటే ఒకసారి ఏనుగు పాదం ఉంటుంది, ఏనుగు ఒక పాదం, ఆ ఏనుగు పాదములో ఏ జంతువు యొక్క పాదం కూడా దానిలో కలిసిపోద్ది అనమాట. చిన్నది, ఏనుగు పాదం కంటే చిన్నవి అవుతాయి ఏ పాదమైనా. అదేవిధంగా గంగా, గోదావరి, యమున, కృష్ణ ఇవన్నీ నదులు స్నానాలు చేసినప్పటికీ సముద్రంలో ఎలాగైతే కలిసిపోతాయో సముద్ర స్నానం అనేది, సాగర స్నానము, సర్వ నదుల స్నానం సమానం అంటారు. ఎందుకు? అన్ని నదుల్లో కలిసిపోయినాయి. నదుల్లో చేసిన పుణ్యం కూడా సముద్రంలో స్నానంతో వస్తుందంట. అందువలన కర్మ ద్వారా వచ్చిన ఫలము అశాశ్వతము, అనిత్యము, తాత్కాలికము, క్షణికము, అల్పము. మరి జ్ఞానం, ఆత్మజ్ఞానము ద్వారా వచ్చే ఫలం ఏమిటి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? శాశ్వతము, అనంతము, అనంతమైన ఆనందము, అనంతమైన శాంతి. కాబట్టి ఇది శాశ్వతమైనది. కాబట్టి దీంట్లో అన్ని కర్మల యొక్క రిజల్ట్స్ కూడాను ఉంటాయి. మనం ఎక్కడ చూసాం ఇది? సపోజ్ హైదరాబాద్ అన్నాం అనుకోండి, హైదరాబాదు భారతదేశంలో భాగం అవుతుంది, కానీ భారతదేశం అంతా హైదరాబాద్లో భాగం కాలేదు. ఏమండి, హైదరాబాద్లో మనకి గోల్కొండ కోట దగ్గర భారతదేశం అంతా గోల్కొండలో ఉన్నది, అమీర్పేటలో భారతదేశం అంతా ఉన్నది అని ఎవరైనా అంటారా? అనరు. ఎందుకు? భారతదేశంలో హైదరాబాదు ఒక భాగం. అంటే ఏంటి? ఈ కర్మఫలం అనే హైదరాబాదు, జ్ఞానఫలం అనే భారతదేశంలో ఒక భాగం అవ్వచ్చు, కానీ భారతదేశం అంతా కూడా హైదరాబాదులో అంతర్భాగం కాలేదు. ఈ విషయం మీకు తెలుసుకుంటే మనకి 2వ అధ్యాయంలో చెప్పారు భగవాన్ కృష్ణ. ఏంటి? యావానర్ధవోదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అన్నారు. అంటే అన్ని జలములతో నిండి ఉన్నటువంటి సరస్సులు, కాలువలు, నదులు అంటే ఎలాగైతే ఉన్నాయో సముద్ర నీరుతో కంపేర్ చేసుకుంటే అవేంటి? అసలు ఉన్నట్టే కాదు. అలా కాకుండా మనం ఒక కుళాయి మీద రోజు తవ్వులు పడుతున్నాం నీరు కోసం. మీకు పెద్ద రిజర్వాయర్, మంచినీరు రిజర్వాయర్ వచ్చింది అనుకోండి, ఇంకెవరైనా ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి తవ్వులు పడతారండి?
అలాగా ఈ కొలాయి నీరు, బోరువెల్ నీరు కోసం మనం అలాగా లైన్లో ఉన్నటువంటి అమ్మలక్కలకి ఒక మంచి త్రాగే నీరు రిజర్వాయర్ వాళ్ళ సమీపంలో వస్తే ఎలాగుంటాదో, ఈ కర్మయజ్ఞములు కర్మయోగము ద్వారా వచ్చే ఫలితములు కూడా జ్ఞానయోగములో ఉంటాయి అని అర్థం. అయితే భగవాన్ శ్రీకృష్ణ అద్భుతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మనం చూడండి, మనకి ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టిస్తారు కొన్ని సెకండ్ల కోసం. అంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా. మరి ఇంతకీ ఈ జ్ఞానములో కర్మఫలాలన్నీ కలిసిపోతాయని చెప్పారు కదా. మరి జ్ఞాన యజ్ఞం గురించి ఇంత చెప్పేసరికి మీ అందరికీ కుతూహలం కలుగుతుందా లేదా? ఇంతకీ ఆ జ్ఞాన యజ్ఞం ఏమిటి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా పొందాలి అని మీకు కలిగిందా లేదా? మీకు కలగాలి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప, శ్రేష్టము, ఉత్తమమైనటువంటిది ఏ యజ్ఞము భూమి మీద ఈ సృష్టిలో లేదు జ్ఞాన యజ్ఞం కంటే. మరి దాని గురించి కుతూహలం కలిగిందా లేదా? కలగాలి. కలగకపోతే ఇప్పుడు కలిగించినట్టు మీరు ఉండండి. ఇప్పుడు శ్రీకృష్ణ చెప్తున్నారు ఏంటి దాని గురించి. తద్విద్ధి ప్రణిపాతేన, తద్విద్ధి ప్రణిపాతేన, తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, జ్ఞానినస్తత్వదర్శినః, 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 తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, జ్ఞానినస్తత్వదర్శినః, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, జ్ఞానినస్తత్వదర్శినః, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, జ్ఞానినస్తత్వదర్శినః. ఉత్తమం, అద్భుతమైనటువంటి ఈ యొక్క జ్ఞాన యోగము ఇంత గొప్పదైనప్పటికీ, ఇంత పవిత్రము, శ్రేష్టము, అద్భుతమైనటువంటి జ్ఞానయోగము నేను ఎలా పొందాలి అనే ఒక తీవ్రమైన తపన కలగాలి మనకి. ఎలాంటి తపన అది? ఒకసారి వివేకానంద స్వామి ఒక నదిలో స్నానం చేసుకొని వస్తుంటే ఒక కుర్రోడు వెళ్ళాడు. స్వామి స్వామి ఆగండి ఆగండి అన్నాడు. ఆగు నాయన, నేను కాసేపు ఒక ఏదైనా నమస్కారం చేసుకుని వస్తానంటే, లేదు స్వామి ఇప్పుడు నాకు చెప్పాలని బలవంతం పెట్టాడండి. అయితే ఏంటి, నాకు మోక్షం కావాలన్నాడు. తర్వాత చెప్తాను, ఇప్పుడే కావాలన్నాడు. వెంటనే వాడిని తీసుకెళ్లి నీటిలో జుట్టు పట్టి అలాగా అనిసి ఉంచాడు వివేకానంద స్వామి. ఆయన పైకి రావాలని ఎలాగో అంటున్నాడంట. అయినా గట్టికి ఇంకా అణిచిపెట్టాడంట. ఎప్పుడైతే ఇంకా పైకి రావడానికి శక్తి తగ్గిపోయిందో అప్పుడు పైకి తీసి, నువ్వు లోపల ఉన్నప్పుడు ఏమి కావాలని కోరుకున్నావు? నీకు మంచి ఉద్యోగమా, లేకపోతే మంచి భార్య, లేకపోతే మంచి బంగ్లానా, కారులా, ఏం కావాలని కోరుకున్న? మోక్షమా అంటే, ఏం లేదు, నాకు ఊపిరి ఆడట్లో ఒక ఊపిరి వస్తే చాలు అనుకున్నాను అన్నట్టు. అంతటి తపన మీకు కలిగి ఉన్నప్పుడు దాని గురించి ఎలా పొందాలని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. 34వ శ్లోకం రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.